హలో అండి, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఫ్రాన్స్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా నాన్ వెజ్ లవర్స్ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. అండ్ టైగర్ ఫ్రాన్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. టైగర్ ఫ్రాన్స్తో ఏం చేసినా కూడా చాలా టేస్టీగా వస్తుంది కదా. ఇంకా ఇదైతే కనుక కొత్తగా పెళ్ళైన వారు కానీ లేదు అంటే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. మరి ఎలా చేయాలనేది ఫుల్ ప్రాసెస్ చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా అయితే కనుక మనం బిర్యానీ చేసుకోవడం కోసం ఒక 1/2 కిలో టైగర్ ఫ్రాన్స్ తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసేసి వాష్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 300 గ్రామ్స్ అయితే ఉంటాయండి. ఈ రొయ్యల్ని క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు పసుపు వేసి కనుక వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. సో అలా శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు ఇందులో ఒక అనాస పువ్వు, 4 లవంగాలు, అలాగే ఒక 7-8 మిరియాలు, చిన్న జాజి పువ్వు అండ్ 2 ఇలాచి, ఒక నల్ల యాలక కూడా యాడ్ చేసుకున్నాను. వీటితో పాటు ఒక 2 బిర్యానీ ఆకులు కూడా కట్ చేసి వేసుకున్నానండి. తర్వాత 1 టీ స్పూన్ షాజీరా కూడా వేసుకుని 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొంచెం ఎక్కువ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని 1 టీ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేస్తున్నానండి. దీంతో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. అది కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ అయితేనే బాగుంటుంది. అలాగే 1/2 కప్పు పుదీనా కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక 1/2 కప్పు వేసుకోవాలండి. దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ కంపల్సరీ, వాటితోనే టేస్ట్ వస్తుంది. అండ్ అవి వేసుకున్న తర్వాత ఒక 4 పచ్చిమిర్చి, అలాగే అరచక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. అలాగే మనం వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొంచెం క్రష్ అయిపోయేలా కలుపుకుంటే కనుక ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 కప్పు చిక్కటి పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెరుగును కూడా మిగతా ఇంగ్రీడియంట్స్తో పాటు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. చికెన్కి అయితే కనుక ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో ఫ్రాన్స్ కాబట్టి 1 అవర్ సరిపోతుంది. తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని మనం బిర్యానీ కోసం 300 గ్రామ్స్ ఫ్రాన్స్ తీసుకున్నాను కదా, దానికోసం 1/2 కిలో రైస్ తీసుకుంటున్నాను. అంటే నేను చూపిస్తున్న కప్తో 2 కప్పుల బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా 1/2 కిలో తీసుకుంటే కనుక కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుని 2-3 సార్లు వాష్ చేసి తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఈ రైస్ని కూడా ఒక 1/2 అవర్ పాటు నానబెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 1/2 అవర్ పాటు బియ్యం నానిన తర్వాత వాటిని ఉడికించుకోవడం కోసం స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకుని అందులో వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. అండ్ వీటితో పాటుగా పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని 1.5 టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలండి. వాటర్ కొంచెం ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అండ్ రైస్ పొడిగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే రైస్ కొంచెం వైట్గా రావడం కోసం అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ముద్దలా లేకుండా వాటర్లో బాగా కలిసిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వాటర్ లేకుండా ఓన్లీ రైస్ మాత్రమే ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. అండ్ రైస్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి ఒకసారి కలుపుకోవాలి, మరీ ఎక్కువగా కలిపేయకూడదు. అండ్ రైస్ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలకి ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని స్లోగా ఉడికించుకోవాలి. సో ఈ రైస్ ఉడికేలోగా మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఏ ప్యాన్లో అయితే దమ్ పెట్టుకుంటామో అలాంటి ఒక దలసరిగా ఉండే ప్యాన్ తీసుకుని అందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఆ మళ్ళీ ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ 1 అవర్ పాటు పూర్తిగా నానిన తర్వాతనే అలా మిక్స్ చేసేసుకుని వాటిని తీసి ఈ ప్యాన్లో అడుగంతా కూడా ఈ విధంగా ప్లేస్ చేసేసుకోవాలి. ఇలా ప్యాన్లో అంతా కూడా వేసుకున్న తర్వాత ఇలాగ మనకి రైస్ కూడా ఉడికిందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒక 3 to 4 మినిట్స్ పాటు రైస్ ఉడికితే సరిపోతుందండి. మనం చేతితో పట్టుకుని చూస్తే పైన అంతా ఉడికిపోయి లోపల కొంచెం పలుకు ఉండాలన్నమాట. అంటే రైస్ ఈ విధంగా బ్రేక్ అవుతుంది కదా, అలా కొంచెం పలుకున్నప్పుడు వీటిని తీసేసుకుని ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి. అండ్ పైనుంచి కొద్దిగా కోల్డ్ వాటర్ వేసుకుంటే రైస్ ఇంకా ఎక్కువ కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట.
సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా రైస్ అంతా కూడా స్ట్రైనర్లోకి వేసేసుకుని కోల్డ్ వాటర్ వేసుకున్నాను. సో ఇంకెక్కువ ఉడకకుండా ఉంటుంది. తర్వాత రైస్ మనకి పొడిపొడిగా కూడా వస్తుంది. ఇలా కుక్ చేసుకున్న రైస్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, దానిపైన పల్చగా లేయర్ లాగా వేసుకోవాలి. అంటే మనకి ముద్దగా లేకుండా పొడిపొడిగా ఉండేలాగా వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఈ రైస్ పైన కొత్తిమీర, పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ముందుగానే పాలల్లో కుంకుమ పువ్వు నానబెట్టి ఉంచుకున్నానండి. సో అది కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకుని 1 టీ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మళ్ళీ దీనిపై ఇందాకట్లాగే సేమ్ మిగతా రైస్ ఏదైతే ఉందో అదంతా కూడా పైనుంచి వేసేసుకుని ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని మళ్ళీ సేమ్ కొత్తిమీర అండ్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా మిగతా పాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పైనుంచి వేసేసుకున్నాను. మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కనుక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక. అండ్ పైనుంచి ఒక 2 టీ స్పూన్లు గీ వేసుకుని అలాగే ఒక చిటికెడంతా గరం మసాలా పౌడర్ కూడా పైనుంచి అంతా కూడా బాగా చల్లుకున్నానండి. తర్వాత మనకి దమ్ బయటికి పోకుండా ప్యాన్కి ఈ విధంగా పిండి కలుపుకొని మొత్తం అంతా కూడా పెట్టి కవర్ చేసేసుకున్నాను. ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసుకోవాలి. అంటే టైట్గా పెట్టుకోవాలి, ఆవిరి బయటికి రాకుండా. ఎక్కడన్నా హోల్స్ ఉన్నా కూడా వాటిని పిండితో కవర్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో ఉంచి ఈ ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. టైగర్ ప్రాన్స్ కదా, అందులో ఉండే వాటర్తో పాటు ఉడికిపోతుంది అనమాట. 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక అరగంట పాటు అలా వదిలేయాలండి. అప్పుడు మనకి పూర్తిగా దమ్ అయ్యి అండ్ చల్లరుతూ కూడా ఉంటుందన్నమాట. అప్పుడు మనం మూత తీసుకోవాలి. ఇప్పుడు అడుగు నుంచి కలుపుకుంటూ ఉంటే రైస్ అంతా కూడా పొడి పొడిగా వస్తుంది అండ్ ప్రాన్స్ కూడా బాగా కుక్ అయిపోయి ఉంటాయి. మనం వేడిగా తీసేస్తే కనుక రైస్ కూడా బ్రేక్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసారు కదా రైస్ ఎంత బాగా కుక్ అయ్యి అండ్ ఎంత పొడి పొడిగా కనిపిస్తుందో. ఈ ప్రాన్ దమ్ బిర్యానీలోకి చక్కగా ఆనియన్ రైతా ఉంటే శుభ్రంగా తినేయచ్చు అనమాట. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి చూసారు కదా, ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఇంటికి ఏమైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఈ విధంగా ట్రై చేసి పెడితే వాళ్ళైతే ఫిదా అయిపోతారనమాట. సో మరి మీకు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నవారైతే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. Thank you for watching.